బొంతపల్లి వీరభద్ర స్వామి గుడికి వెళ్ళేదారిలో బోనాలు జరుగుతున్నాయి. బోనాలు జరుగుతుంటే నేను షూట్ చేశాను. చూడండి ఇంత బాగా తల మీద. ఈ ఊరు బొడ్రాయి అంట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ బొడ్రాయిని దాటుకొని బోనాలు పోతున్నాయి. చూస్తున్నారు కదా అక్కడ బోనాలు, ఇంకో సైడ్ వస్తుంది బోనాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు నేను చూపించబోయే వీడియో భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము, వీరన్నగూడ, బొంతపల్లి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ కమాను చూస్తున్నారు కదా. స్టార్టింగ్లో వీరభద్రస్వామి ఉన్నారు. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాం. ఎంట్రన్స్లో శివుని విగ్రహము చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నిలబడి ఉన్నాడు, త్రిశూలం పట్టుకొని శివుడు ఎంత బాగా నిలబడి ఉన్నాడు చూడండి. వెనకాల వచ్చేసి నందీశ్వరుడు చూశారు కండి, నంది. ఇటు పక్కనే యాత్రికులు ఉండడానికి రూములు ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి మండపం అండి. ఇక్కడ మండపము ఎవరైనా వస్తే కానీ ఇక్కడ లోపల ఎండకు వానకు కూర్చోడానికి మండపం లాగా ఉంది. 4 వైపులా నందిలు ఉన్నాయి. నంది చూస్తున్నారుగా, నంది 4 సైడ్లు నందిలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. చెట్టు ఒకటి ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ అగ్నిగుండం అండి. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్తగిన ఇక్కడ అగ్నిగుండంలో నడుస్తారు. చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో అగ్నిగుండము. ఇక్కడ వచ్చేసి మెయిన్ గోపురం చూస్తున్నారు కదా. ఇక్కడ గోపురం ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం. ఇది వీరన్నగూడెం, బొంతపల్లి. మనం మెట్లు ఎక్కుదాం. ఎంట్రన్స్లోనే ఏదో విగ్రహం ఉన్నది. ఇక్కడ ఒక విగ్రహం ఉన్నది చూస్తున్నారు కదా. చాలా బాగుంది కదా విగ్రహము. ఇట్లా మనము ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. స్వామి రథం అండి చూడండి, స్వామి రథము. అక్కడ కోతి చూడండి ఎంత బాగా పైకి ఎక్కుతాందో గేటు పైన. లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి గుడి టైమింగ్స్ ఇది వచ్చేసి కోరికల బండనంట. మనం 2 ఫింగర్స్ పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసి ఉంచినాం అనుకోండి, మనం ఏదైనా మనసులో కోరిక అనుకొని మనం అట్లా పెడితే ఆ 2 ఫింగర్స్ జరుగుతాయంట. మనం ఏదన్నా అనుకున్నా కూడా అవుతుంది అని ఇక్కడ గ్రామస్తులు అంటారు. ఇది ఎంట్రన్స్లో నంది చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో నంది. అంటే ఎంట్రన్స్లో ఒక నంది ఉంది. ఇక్కడ ఇంకా గజస్తంభం అన్నమాట. ఇక్కడ గజస్తంభం ఉంది చూస్తున్నారు కదా. ఎంట్రన్స్లో గజస్తంభం ఉంది చూస్తున్నారు కదా. గజస్తంభం, ఈ గజస్తంభముకి ఆనుకొని నంది ఉంది. నంది శివుడికి వాహనమైన నంది చూస్తున్నారు కదా. నంది చూస్తున్నారు కదా. నంది కనిపిస్తుందా? నంది ఇదిగోండి. ఇక్కడ నంది నందీశ్వరుడు చూస్తున్నారు. నంది ఇక్కడ నంది. ఇది అంతా గుడి ఆవరణ. ఈ షెడ్డు, ఇక్కడ వచ్చిన జనాలు. ఈరోజు కళ్యాణం జరిగిందంట. నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది, చీకటి పడింది, వర్షం కూడా చాలా పెద్దగా పడుతుంది. అయినా వర్షంలో మీకు చూపిద్దాము అన్న దీంతో ఇంట్లో ఉండకుండా మరీ వచ్చినాను. ఇక్కడ మండపం ఒకటి ఉంది చూశారు కదా. ఇక్కడ మండపం ఒకటి ఉంది. మండపం చూస్తున్నారు ఎంత బాగుంది చూడండి. మండపం చూస్తున్నారు కదా. మండపం ఇక్కడ హోమాలు చేస్తారనుకుంటా. హోమగుండం ఉంది ఇక్కడ లోపల చూస్తున్నారు కదా. ఇక్కడ హోమం చేస్తారేమో. ఇక్కడ హోమగుండం ఉంది. హోమగుండము. ఇవన్నీ స్తంభాలు చూడండి ఎంత బాగుందో. ఇవి స్తంభాలు చూస్తున్నారు కదా.
ఇవన్నీ స్తంభాలు. హోమం జరిగేది ఇది మండపము, ఇది గోపురము, మెయిన్ గోపురం ఇది చూస్తున్నారా. ఇది వచ్చేసి లోపల గుడి, లోపలికి వచ్చేసినాం మనం గుడి లోపలికి. చూస్తున్నారు కదా ఇక్కడ గుడి. ఇక్కడ గంట ఉంది, గంట. ఇక్కడ స్వామి వీరభద్ర స్వామి చిన్న దీంట్లో కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఒక గంట ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ గుళ్ళోపలికి పోవడానికి. మళ్ళీ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. స్వామికి వీరభద్ర స్వామికి రైట్లో వినాయక స్వామి ఉన్నారు. గంట కొడదాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అదిగోండి గణేష్ మహారాజ్ లోపల. ఇంకా ఇట్లా నుంచి పోతే కదా ఎంత బాగున్నారు అమ్మవారు. ముఖం ఎంత నవ్వు, ముఖం ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మనకి గుడి గురించి 2 మాటల్లో చెప్తారు పంతులు గారు. గుడి పంతులు చెప్తారు. నమస్తే పంతులు గారు, చెప్పండి స్వామి మాకు ఈ గుడి గురించి కొద్దిగా, అమ్మవారి గురించి. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మహాపుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం గ్రామనందు వెలిసినది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. ఇక్కడ సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు పిండి తీర్థం మరియు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా శ్రీచక్రాలకు కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. మరియు స్వామివారికి మొక్కుబడులు, అగ్నిగుండాలు, వస్తాయాలు, గండదీపాలు, వాహన సేవలు మొదలగు పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. మరియు శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరియు నవహిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాల్గొన మాస బహుళ పంచమి నుంచి త్రయోదశి వరకు 9 రోజులు జరుగుతాయి. మరియు అమ్మవారికి భద్రకాళి అమ్మవారికి దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహింపబడతాయి. ఇక్కడికి తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు. కావున భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. చాలా సంతోషం పంతులు గారు, చెప్పినందుకు మాకు తెలియని విషయాలు మాకు తెలియపరిచినారు. ఇవేంటి పంతులు గారు ఇక్కడ పెట్టారు కదా ఇవన్నీ? ఓకే, ఎక్కచ్చు ఎక్కకూడదు కదా, ఎక్కచ్చా? ఇంకా చూసి ఎన్ని ఉన్నాయి మొత్తం శ్రీచక్రాలు? 9 ఉన్నాయి అంటండి శ్రీచక్రాలు. ఇచ్చండి 1 2 3 4 5 6 7 8 9. ఈ శ్రీచక్రాలకి ఎప్పుడు అమ్మవారు ముంగట ఒకటి ఉంది శ్రీచక్రం, మెయిన్ శ్రీచక్రం. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి అమ్మవారిని. అమ్మవారి దగ్గర మనం ఉన్నాం. అమ్మవారు ఎంత అదృష్టం చేసుకుంటే కానీ అమ్మవారి దగ్గర గుడి దగ్గరికి రాలేమండి. చూస్తున్నాం కదా అమ్మవారిని. పంతులు గారు నాకు అమ్మవారి దగ్గర ఉన్న గాజులు ఇస్తా ఉన్నారు. చూస్తుండండి, ఇక్కడ ఉండడానికి రూములు అంటాయి ఇవి. వచ్చేసి ఇక్కడ ఇదేదో షెడ్ ఉంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అని రాసి ఉంది. ఇది గోపురం, ఇంకో గోపురం. ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా మనము. ఇది 700 సంవత్సరాల నాటి గుడి అంట, వీరభద్ర స్వామి స్వయంభూ. చూస్తున్నారు కదా, ఇది గర్భగుడి మొత్తం. గంట పంతులు గారు గుడి అండి.
అయిపోయింది. మీకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము మీకు చూపించినాను. మీకు ఈ గుడి ఎట్లా ఉందో మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. ఇది చూడవలసిన ప్లేసు, ఇది స్వయంభూవు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను అనమాట, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన గుడి, పురాతన గుడి, చాలా 1000 సంవత్సరాల నాటి గుడి అంట. అందరూ చూడండి. మీకు ఏమనిపించింది, ఎట్లా ఉందో కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి.